మానవుడుకున్న బలహీనత ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాటలు మన హృదయాన్ని, మన జీవితానికి అన్వయించుకుంటే దేనిని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం? లోక సంబంధమైన వాటిని బట్టా, ఆధ్యాత్మికమైనటువంటి వాటిని బట్టా? లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి చాలా మంది అనుకుంటూ ఉంటాం, అయ్యో నేను అది చేశాను, చాలా నష్టపోయాను, పెళ్లి చేశాను, అప్పుల పాలైపోయాను, ఇల్లు కట్టాను, అప్పుల పాలైపోయాను, స్నేహితుల వల్ల, బంధువుల వల్ల. ఈ లోకంలో గొప్పవారిగా ఎంచబడాలి అని, ఈ లోకములో నేను గొప్పవానిగా ఇతరులకు కనబడాలని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది మానవ నైజం. కానీ దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది, మీరెంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు. ఈ జీవితం కోసం లోకమంతైను సంపాదించుకోండి. ఉదాహరణకి అలెగ్జాండర్, గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఏ వ్యాధితో చనిపోయాడో ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. కానీ అతను చనిపోయే ముందు చెప్పిన మాట మనందరికీ తెలుసు, నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులు రైట్కి పెట్టండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఈ లోకంలోనికి వస్తూ ఏమీ తేలేదు, వెళుతూ ఏమీ తీసుకుని వెళ్ళలేము. నాకేంటంటే బోల్డ్ అంత బంగారం ఉంది, ఇదంతా మా కోడలికి ఇస్తా, మా అల్లుడికి ఇస్తా. అల్లుడి కోసమా నువ్వు సంపాదించింది? కోడల కోసమా సంపాదించింది?